గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద క్లౌడ్ హెడ్ ఛానల్. ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఎన్ టు ఎన్ మిషన్ లెర్నింగ్ అండ్ ఏఐఎఫ్ యూజ్ చేసి, అట్లాగే ప్రామిథియస్, గ్రాఫనా, పైథాన్ స్క్రిప్ట్ యూజ్ చేసి కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ఒక ప్రాజెక్ట్, మినీ ప్రాజెక్ట్ అనేటటువంటి నేను చేసి చూపిస్తున్నాను. అంటే యాక్చువల్గా ఏంటంటే మనం జనరల్గా ఏంటంటే ఏదైనా ప్రొడక్షన్లో కానీ, లేదంటే యూఏటీ కానీ, క్యూఏ కానీ, స్టేజింగ్ ఎన్విరాన్మెంట్లో కానీ ఏదైనా ఇష్యూస్ వచ్చేటప్పుడు మనం కంప్లీట్గా వెళ్ళి మాన్యువల్గా మనం చెక్ చేసుకుంటాం. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అనుకున్న క్లౌడ్ వాచ్ ఓపెన్ చేసి దాంట్లో నెట్వర్క్ ఇష్యూసా, లేదంటే ఏమైనా డేటాబేస్ ఇష్యూసా, లేదంటే సిపియా, మెమరీయా, లేదా ఇన్పుట్ అవుట్పుట్, ఇట్లా చాలా ఇష్యూస్ ఉంటాయి. అట్లా మనం మాన్యువల్గా వెళ్ళి చెక్ చేసుకుంటాం. అది అజూరోలోనైతే అజూరో మానిటరింగ్ యూజ్ చేసి చెక్ చేసుకుంటాం. అట్లాగే మనం రియల్ టైంలో ఎప్పుడైనా సరే రియల్ టైం స్ట్రీమింగ్లో ఉండేటప్పుడు ఏదైనా ఇష్యూస్ వచ్చేటప్పుడు మనం మాన్యువల్గా వెళ్ళి చెక్ చేసుకోకుండా ఆటోమేటిక్గా మనకి ఇమీడియట్గా ట్రిగ్గర్ అయ్యి మన స్లాక్ నోటిఫికేషన్ వచ్చేటట్టు ఎట్లా చేయాలి అనేటటువంటిది మనం అంటే కంప్లీట్గా చెప్పి ఆటోమేషన్ అనమాట. ఏఐ యాప్స్ మిషన్ లెర్నింగ్ యూజ్ చేసి ఆటోమేషన్ ఎనీ ప్రొడక్షన్లో కానీ ఎనీ ఎన్విరాన్మెంట్లో కానీ ఏదైనా ఇష్యూస్ వచ్చేటట్టు ఇమీడియట్గా మన స్లాక్కి ఇమీడియట్గా మనం ట్రిగ్గర్ అయ్యేటట్టు ఏంటంటే మనం ఈ మినీ ప్రాజెక్ట్ మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇది కంప్లీట్గా యాక్చువల్గా ఏంటంటే మీకు ఒక అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఏంటంటే జాయిన్ డెవలప్స్ అని ఒక ఛానల్ ఉంది, చాలా బాగా చెప్తారు. ఎంత కెరీర్ గ్యాప్ వచ్చినా సరే ఇంట్రెస్ట్ ఉంది, ఒక 6 మంత్స్ అంటే 4 మంత్స్ నుంచి 6 మంత్స్లో జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా వెళ్ళి జాయిన్ అవ్వండి. వాళ్ళు తెలుగులో నీట్గా చెప్తారు, దాంతోపాటు ఇంగ్లీష్లో కూడా చెప్తారు. మీకు ఏ లాంగ్వేజ్ మీకు కంఫర్ట్ అనిపిస్తే ఆ లాంగ్వేజ్ మీకు అది ఉంటుంది, చాలా బాగా చెప్తారు. మీరు 6 మంత్స్లో కంప్లీట్గా చాలా ప్రాపర్గా కానీ మీరు నేర్చుకున్నారంటే 6 మంత్స్లో మీరు హ్యాపీగా మీరు సెటిల్ అయిపోవచ్చు. నేను ఏంటంటే ఆ ఛానల్ అంటే ఆల్రెడీ నేను థంబ్నెయిల్స్లో కూడా పెట్టాను. మీరు వెళ్ళి దాంట్లో జాయిన్ అయితే చాలా మీ కెరీర్కి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే సరే ఇప్పుడు ఇది ఎట్లా చేయాలి ఏందనేటటువంటిది మనం ముందుగా ఏం చేస్తామంటే కోడ్ కిల్లర్ కోడ్ అనేసి ఇది ఒక ఇది ఏంటంటే మనకు కంప్లీట్గా ఒక 1 అవర్ మనకి ఈ వన్ అవర్ మనకు టైం ఇక్కడ ఉంటుంది. ఈ 1 అవర్లో ఏంటంటే ఇదిగో ఇక్కడ 60 మినిట్స్ అని చూపిస్తుంది. దీనికి ఏంటంటే సింపుల్గా మనం ఏడబ్ల్యూఎస్లో మనం ఎట్లా అయితే ఒక EC2 క్రియేట్ చేసి మనము ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ చేసుకొని మనం డిప్లాయ్ చేసుకొని మనం ఏదైతే రన్ చేసుకుంటామో అట్లాగే ఇది మనం యూజ్ చేసుకోవచ్చు ప్రాక్టికల్గా. అంటే ఎవరైతే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కానీ లేదంటే అజూర్ అకౌంట్ కానీ లేకపోతే ఇది యూజ్ చేసుకోండి. కానీ ఏదైనా టాస్క్ 60 మినిట్స్ లోపు కంప్లీట్ అయిపోవాలి. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత అంతా రీఫ్రెష్ అయిపోతుంది. మళ్ళీ రీఫ్రెష్ కొడితే మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి మనం అట్లా బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో చేసి చూపిస్తున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత ప్రొడక్షన్కి వెళ్ళేటప్పుడు మనం రియల్ టైంలో EC2 ఏడబ్ల్యూఎస్లో నేను చేసి చూపిస్తాను, అది సెకండ్ వీడియోలోను. ఇప్పుడు ఏంటంటే నాకేంటంటే కనీసం ఒక 5 lakhs అనేసి దీనికి వచ్చేదంటే నేను కంప్లీట్గా నేను ప్రొడక్షన్ లెవెల్లో ఎండ్ టు ఎండ్ అంటే దీంట్లో ఏంటంటే ఓన్లీ సిపిఐ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియో ఏంటంటే సిపియు, మెమరీ, ఇన్పుట్, అవుట్పుట్ ఆల్మోస్ట్ ఎన్ని మనకి ఇష్యూస్ అయితే మనకు మ్యాక్సిమం మనం మానిటరింగ్ చేస్తామో మ్యాక్సిమం దానికి సంబంధించి మ్యాక్సిమం అంటే సిపియు కానీ, మెమరీ కానీ, ఇన్పుట్ అవుట్పుట్ కానీ, నెక్స్ట్ లైక్ పాడ్స్, నోట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే దాంట్లో నేను ఇంటిగ్రేట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు అన్నిటికి ముందు ఏంటంటే మనం గిట్ రిపోజిటరీకి వెళ్దాం. గిట్ రిపోజిటరీలో ఇప్పుడు నేను ఇక్కడ డాక్యుమెంటేషన్ చేసిన కంప్లీట్గా మనం ఫస్ట్ డాక్టర్ ఎట్లా సెటప్ చేయాలి, ప్రామిథియస్, గ్రాఫనా, స్లాక్ ఎట్లా ఇంటిగ్రేషన్ చేయాలి, ఎట్లా కాన్ఫిగర్ చేయాలి, ఇవన్నీ కూడా నేను 1 by 1 నేను చేసి చూపిస్తాను. దానికంటే ముందు ఏంటంటే ఇక్కడ ఒక చిన్న మినీ ప్రాజెక్టు ఇదేంటంటే ఈ ప్రామిథియస్ ఇదేంటంటే గ్లోబల్. ఈ స్క్రిప్ట్ మీరు చూడండి, ఈ స్క్రిప్ట్ చూస్తే మీకు అర్థమైద్ది. ఇక్కడ ఏంటంటే ఇది మనం ఇక్కడ ప్రామిథియస్ యూఆర్ఎల్, స్లాక్ యూఆర్ఎల్ ఇక్కడ ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలంటే ఇక్కడ మనం యూజ్ చేసుకుంటాము. ఇది అనామలస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా అన్యూజ్డ్ బిహేవియర్ డిటెక్ట్ అయ్యేటప్పుడు ఎనీ ఎన్విరాన్మెంట్లోను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే
ఇక్కడ ఇదిగో మోడల్ ట్రైనింగ్, ఫెచ్ మెట్రిక్స్. ఇక్కడ ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నామంటే మనం కంప్లీట్‌గా ఏదైనా సరే సీపీయూ సడెన్‌గా అనామలైజ్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్‌గా మనకేంటి 1%, 5%. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ స్టేజ్‌లో మన సీపీయూ ఎప్పుడైనా సరే 1%, 2%, 3%, 4% అట్లా ఇంక్రీజ్ అయితే ఓకే. సడెన్‌గా 1% నుంచి 50% ఇంక్రీజ్ అయిందనుకోండి. లేదంటే 50% నుంచి 100% ఇంక్రీజ్ అయిందనుకోండి. అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇమ్మీడియేట్‌గా మనకి ట్రిగ్గర్ అయ్యి మన స్లాక్ నోటిఫికేషన్ ఎళ్తుంది. అంటే అలాంటి బిహేవియర్ గాని అన్‌యూజ్డ్ బిహేవియర్ జరిగిందంటే మన సిస్టమ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందనేటట్టు మనం ఆటోమేటిక్‌గా మనం ఐడెంటిఫికేషన్ చేసుకుంటాం కదా! అట్లాగే దాన్ని యూజ్ చేసుకొని మనం ఈ మోడల్ ట్రైనింగ్ అనేటటువంటిది ఇచ్చినాము. దాన్ని ప్రొడక్షన్ చేసుకొని మనం ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చినాము. అంటే ఇక్కడ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఇది మీరు చూస్తే మీకు అర్థమైద్ది. ఈ లాజిక్ చూస్తే మీకు అర్థమవుతుంది కంప్లీట్‌గా ఎండ్ టు ఎండ్. ఇది మెట్రిక్స్ అన్నమాట. మెట్రిక్స్ అంటే ఇప్పుడు సీపీయూ మనం ఏం చేస్తున్నామంటే సీపీయూ మెట్రిక్స్‌ని మనం ఫర్ ఎగ్జాంపుల్ 1% నుంచి 50%, 50% నుంచి 100% పెరిగినప్పుడు ఏంటంటే మనకు స్లాక్ నోటిఫికేషన్ ఎట్లా ఎళ్ళాలి ఏంది? యాక్చువల్‌గా ఏంటంటే 1%, 2%, 3%, 4% ఎళ్తే అది నార్మల్‌గానే ఉంటది. మనకి ఎటువంటి నోటిఫికేషన్ ఏమి ఉండదు. ఒకవేళ సడెన్‌గా అన్‌యూజ్డ్ బిహేవియర్ వచ్చిందంటే మాత్రం మనకి ఆ నోటిఫికేషన్ వస్తది. ఆ లాజిక్ ఏంటంటే మనం దీంట్లో రాసుకున్నాము. ఇంక మన లైబ్రరీస్ అవన్నీ స్కాన్ చేయడానికి లైబ్రరీస్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి దీంట్లో యూజ్ చేసుకున్నాము. కానీ యాక్చువల్‌గా అయితే నేను మాన్యుయల్‌గా ఇన్‌స్టాల్ చేశాను. మనం దీని నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇదిగో ఇక్కడ కిల్లర్ కూడా ఏఎప్స్ ల్యాబ్ అని చెప్పి నేను దీంట్లో కంప్లీట్‌గా నేను రాసినాను. నేను కంప్లీట్‌గా దీంట్లో రాసినాను. మొత్తం డాక్యుమెంటేషన్. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ డాకర్ కాంపోజ్ ఉందండి. డాకర్ కాంపోజ్ ఏంటంటే ఇక్కడ దీంట్లో కంప్లీట్‌గా దీంట్లో 3 కంటైనర్స్ ఉన్నాయి. 3 కంటైనర్స్ అంటే ఇదో ఫర్ ఎగ్జాంపుల్ ప్రామిథియస్, గ్రాఫానా, నెక్స్ట్ నోడ్ ఎక్స్‌పోర్టర్ ఇయన్నున్నాయి. మనము దీన్ని ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు ఈ 3 కూడా ఇన్‌స్టాల్ అయిపోతాయి. ఓకే. నెక్స్ట్ ఓకే. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా చూద్దాము. వన్ బై వన్ క్లియర్‌గా చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో ఇవ్వండి. ఇప్పుడు కనీసం ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు ఫస్ట్ మనం కిల్లర్ కోడాకెళ్దాం. కిల్లర్ కోడాకెళ్ళి రిఫ్రెష్ చేసిన తర్వాత అది అంటే రిఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ 60 మినిట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏం చేస్తామంటే మనము దీన్ని క్లోన్ చేద్దాం. క్లోన్ చేసిన తర్వాత లిస్ట్ చూసుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేస్తామంటే మనం అప్డేట్ చేద్దాం. మనము అప్డేట్ చేసిన తర్వాత మనం డాకర్ కాంపోజ్ ఇన్‌స్టాల్ చేద్దాం. డాకర్ కాంపోజ్ మీకు చెప్పాం కదా! డాకర్ కాంపోజ్‌లో మనకి ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి? ప్రామిథియస్, గ్రాఫానా, నోడ్ ఎక్స్‌పోర్టర్ మీకు ఆల్రెడీ చూపించాను కదా! ఇగో ప్రామిథియస్, నెక్స్ట్ గ్రాఫానా, నెక్స్ట్ నోడ్ ఎక్స్‌పోర్టర్ ఇవి ఇన్‌స్టాల్ అవుతాయి. ఆ డాక్యుమెంటేషన్ క్లియర్‌గా ఫాలో అవ్వండి. డాక్యుమెంటేషన్ క్లియర్‌గా ఫాలో అయితే మీకు ఈజీగా మీకు అర్థమయ్యిద్ది. ఒకవేళ ఏమైనా మీకు సజెషన్ కావాలన్నా సరే మీరు కామెంట్ సెక్షన్‌లో లేదంటే మెయిల్ చేసినా సరే
నేను రిప్లై ఇస్తాను. కొంచెం వెనక ముందు మీరు లేట్ అయినా నేను రిప్లై ఇస్తాను. ఇన్స్టాల్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగో ప్రాంప్ట్ వచ్చేసరికి 9094తో ఉంటుంది. గ్రాఫ్ వచ్చేసరికి 3004తో ఉంటుంది. పాస్వర్డ్ స్టార్టింగ్ అడ్మిన్ ఉంటుంది. మనం లాగిన్ అయిన తర్వాత మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది మీకు చెప్తాను. సింపుల్గా ఏంటంటే ఇది మీరు ఒక ఈసీ2 అనుకోండి. ఏడబ్ల్యూఎస్లో ఇప్పుడు ఈసీ2 మీరు క్రియేట్ చేసిన తర్వాత ఎట్లయితే లాగిన్ అయ్యి మీరు ఇవన్నీ ఆపరేషన్ చేస్తారో అట్లాగే ఇది ఈసీ2 అనుకోండి. ఓకేనా? డాకర్ పిఎస్ డాకర్ పిఎస్ అనగానే మనకు ప్రాంప్ట్ నోడ్ పోర్ట్ నెక్స్ట్ గ్రాఫ్ 3 ఇన్స్టాల్ అయిపోయినాయి. ఓకేనా? ఇప్పుడు రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ ఇదే పేజ్లో రైట్ సైడ్ వచ్చేసరికి ట్రాఫిక్ పోర్ట్ అని కొట్టండి. ట్రాఫిక్ పోర్ట్ అని కొడితే మనకి సపరేట్ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ గమనించండి, యాక్చువల్గా నేను 3004 ఇట్లా ఉన్నాయి కదా, ఇవి ఇన్స్టాల్ చేసినప్పుడు అదే మీరు ఈసీ2 ఇన్స్టాల్ చేస్తే మీరు ఎట్లా ఉండాలి, ఐపీ అడ్రస్ ఉంది కదా, ఏది ఈసీ2 ఐపీ అడ్రస్, పబ్లిక్ ఐపీ అడ్రస్. దాని తర్వాత వచ్చేసరికి 9090 3000 అని కొడితే దీంట్లో ఉంటే గ్రాఫ్న ప్రాంప్ట్ అనేటటువంటి సపరేట్గా మీకు బ్రౌజర్లో ఓపెన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి 9090 ఇదిగో ప్రాంప్ట్ ఓపెన్ అయ్యింది. ప్రాంప్ట్ ఇదిగో స్టేటస్లోకి వెళ్తే టార్గెట్ హెల్త్ ఉంది. టార్గెట్ హెల్త్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అన్నీ చూపిస్తుంది. ఇక్కడ మీకు ఇవన్నీ చూపిస్తుంది, మెట్రిక్స్ అవన్నీ చూపిస్తుంది. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ త్రీ థౌజండ్ కొడితే గ్రాఫ్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. మీకు కొంచెం టైం పడుతుంది. ఓకే, దీంట్లో డిఫాల్ట్ కోసం అడ్మిన్ ఇవ్వండి. అడ్మిన్ ఇవ్వండి. నెక్స్ట్ న్యూ పాస్వర్డ్ అడుగుతుంది. ఇచ్చినా పర్లేదు, లేదా మీరు స్కిప్ చేసిన పర్లేదు, ఇచ్చుకోండి, ఏముంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా మీకు డాష్ బోర్డ్ కనిపిస్తుంది. మీకు డాష్ బోర్డ్ కనపడుతుంది. ఇది క్లోజ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏంటంటే ఇవన్నీ మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. డాష్ బోర్డ్ ఇక్కడ మీరు డాష్ బోర్డ్ కావాలంటే డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అలర్ట్స్ కావాలంటే అలర్ట్స్, కనెక్షన్స్ ఇవన్నీ నేను చెప్తాను. ఎట్లా ఈ కనెక్షన్స్ ఎట్లా యాడ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్కి గ్రాఫ్కి నెక్స్ట్ ఈసీటీకి ఎట్లా ఈ కనెక్షన్ అనేటటువంటి యాడ్ చేయాలంటే నీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ ఎడిటర్లోకి వెళ్తే మనకి ఈ ఫైల్స్ మొత్తం కనబడతాయి. ఇక్కడ మనకు కనబడతాయి. స్క్రిప్ట్ ఇక ప్రాంప్ట్స్ సంబంధించిన ఫైల్స్, కాంపోజ్,
నెక్స్ట్ స్క్రిప్ట్లోకి వెళ్తే స్క్రిప్ట్లోకి వెళ్తే మీకు అన్ని ఫైల్స్ కూడా ఇక్కడ కనబడతాయి. ఎడిటర్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ config.ini ఉంది కదా, ఈ config.ini దగ్గర ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఇదిగో కనెక్షన్ క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇక్కడ ప్రాంప్తియస్ ఉందా, ఈ ప్రాంప్తియస్ ఈ సర్వర్ యొక్క యూఆర్ఎల్ని అదే మనము ఏడబ్ల్యూఎస్లో అనుకోండి. ఇప్పుడు ప్రాంప్తియస్కి మనకి పోర్ట్ నెంబర్ ఏంటిది 3030 సారీ 9090 కదా, ఇదిగో 9090 కదా, 9090 అదే మనం ఈస్ట్2 అనుకోండి, అంటే ఏడబ్ల్యూఎస్ ఈస్ట్2 క్రియేట్ చేసుకుంటాం అనుకోండి. ఐపీ అడ్రస్ నెక్స్ట్ ఈ 9090 కొట్టమంటే మనకి ఈ సర్వర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ సర్వర్ మనం ప్రాంప్తియస్లో ఇదిగో లెఫ్ట్ సైడ్లోను ఈ లెఫ్ట్ సైడ్ మెనూస్ ఉన్నాయి కదా, సైడ్ మెనూ, ఈ సైడ్ మెనూకు యాడ్ న్యూ కనెక్షన్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఆపరేటర్స్ ఉంటుంది ప్రాంప్తియస్. ఈ ప్రాంప్తియస్ ఆపరేటర్స్ మనం యాడ్ చేసుకొని యాడ్ న్యూ డేటా సోర్స్కి వెళ్ళి ఇక్కడ మనం యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేసి చేసిన తర్వాత కిందనే టెస్ట్ అండ్ సేవ్ అని కొట్టాలి. సేవ్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ సేవ్ అయిన తర్వాత మనం డాష్బోర్డ్కి వచ్చి రైట్ సైడ్ ఇంపోర్ట్ అని ఉంటుంది, ఇంపోర్ట్కి వెళ్ళాలి. ఇంపోర్ట్కి వెళ్ళి ఇక్కడ ఏంటంటే మనకు డాష్బోర్డ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ గ్రాఫ్ ఈ డాష్బోర్డ్ క్లిక్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఈ టెంప్లెట్స్ మనకి ఎటువంటి డాష్బోర్డ్ కావాలంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మన బిజినెస్ రిక్వైర్మెంట్ తగ్గ ఎటువంటి డాష్బోర్డ్ కావాలంటే మనం చూజ్ చేసుకొని దీని యొక్క ఐడిని మనం కాపీ చేసుకుంటే యాజ్ ఈ డాష్బోర్డ్ అనేటువంటిది ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుంది. మనం ఇది ఆర్గో సీడీ అయితే ఈ విధంగా, అదే ఇస్టియో అనుకో ఈ విధంగా, అది ఫర్ ఎగ్జాంపుల్ మనం మన దగ్గర నోడ్ ఎక్స్పోర్టర్ కాబట్టి నోడ్ ఎక్స్పోర్టర్ మనం యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ ఇదిగో కాపీ ఐడి అని ఉంటుంది. ఈ ఐడిని కాపీ చేసి, లేదంటే ఇదిగో మనం ఇది కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. కానీ మనం సింపుల్గా ఏంటంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఈ ఐడిని చేసుకొని ఇదిగో వచ్చి ఇదిగో ఇక్కడే మనం లోడ్ చేసుకుంటాం అన్నమాట. అది లోడ్ చేసుకుంటే ఇక్కడ మన నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ CPU ఫర్ ఎగ్జాంపుల్ దట్ CPU పడుతుంది. ఇంపోర్ట్ ఇదిగో ఇక్కడ డాష్బోర్డ్ అనే ఉండాలి. ఇదిగో కింద ఇక్కడ డాష్బోర్డ్ అని అనుకో, అది మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసావా, అంటే ప్రజెంట్ మనం ఏదైతే ఇప్పుడు మనం దీంట్లో ఇంటిగ్రేట్ చేసుకున్నామో, ఏదైతే దీంట్లో ఇంటిగ్రేట్ చేసుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక ఈస్యూ అనుకోండి. దీని యొక్క CPU అనేటటువంటిది దీని యొక్క యూటిలైజేషన్ నీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఇదిగా CPU, మెమరీ, ఇన్పుట్, అవుట్పుట్ ఇవన్నీ కూడా నీకు ఇక్కడ కనబడుతుంది. ఏంది మనం మాన్యువల్గా ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటే చాలా ఉంటాయి. నెట్వర్కింగ్ కానీ ట్రాఫిక్ మీకు అంటే ఆ ఈస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఇక్కడ చెక్ చేసుకుంటారు.
ఆ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం మీరు చెక్ చేసుకుంటారు. ఇప్పుడు మనం ఇప్పుడు ప్రతిది కూడా మనం మాన్యువల్‌గా చెక్ చేసుకుంటాం. ఏదైనా కావాలంటే సీపీ ఎంతుంది, మెమరీ ఎంతుంది, మొత్తం మాన్యువల్‌గా మనం చెక్ చేసుకుంటాం. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్‌లో ఏదైనా ఇష్యూ జరిగింది. అది ఏంటంటే మనకి ఇమ్మీడియేట్‌గా మన స్లాక్ నోటిఫికేషన్ రావాలంటే అంటే అది ఎట్లా మనం క్రియేట్ చేయాలి? అది ఎట్లా మనం ఆ ఇష్యూ మనం సాల్వ్ చేయాలనేటటువంటిది మనం దాన్ దానికి అది సాల్వ్ చేయడానికి మనం మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ ఆపరేషన్స్ అంటే ఏఐ ఆప్స్ యూజ్ చేస్తున్నాము. రన్నటికి ముందు ఏం చేస్తాం మనం స్లాక్‌లో ఒక అకౌంట్ ఇప్పుడు నేనిక్కడ కంప్లీట్‌గా ఇదిగో కంప్లీట్‌గా స్లాక్ గూడా ఎట్లా ఇదిగో స్లాక్‌కెళ్ళి ఫ్రమ్ ద స్క్రాచ్ ఒక యాప్ నేమ్ క్రియేట్ చేసి, వర్క్ స్పేస్ సెలెక్ట్ చేసుకొని, నెక్స్ట్ ఏంటంటే అక్కడ యాక్టివ్ ఇన్‌కమింగ్ వెబ్ బుక్ అని ఉంటది. అది ఆన్ చేసి, నెక్స్ట్ అక్కడ యాడ్ చేసుకొని ఆ ఛానెల్ ఏంటంటే మనం అలౌ చేసుకుంటే మనకు ఆ నోటిఫికేషన్ అనేది వస్తది. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. అంటే ఆల్రెడీ నేను క్రియేట్ చేసినాను. మీకు చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్. కొంచెం స్లో ఉంది. హ్మ్. ఇప్పుడు ముందన్నట్టు ముందు ఏం చేయాలంటే ముందేం చేయాలంటే ఇదిగో ఇంతకుముందు మనం చేసింది మనకు ఆటోమేటిక్‌గా డిటెక్ట్ అయ్యి ఇక్కడొచ్చింది మనకి. ఇది ముందు ఏం చేస్తాం అన్నట్టు ఇది ముందు డిలీట్ చేసుకుందాం ఆల్రెడీ. ప్రీవియస్ మెసేజెస్ మొత్తం మనం డిలీట్ చేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ మనకి ఈ డిటెక్ట్ అవ్వంగానే మనకి తేడా అనిపించదు. ఇది మొత్తం మేము తీసుకున్నాము. ఇప్పుడేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇక్కడ యువర్ యాప్ అని ఉంది కదా! ఫస్ట్ స్లాక్ ఓపెన్ చేస్తాం. స్లాక్ ఓపెన్ చేసి మీకు ఆల్రెడీ ఇక్కడ నేను ఇచ్చినాను లింక్. ఇదిగో ఇక్కడ ఆల్రెడీ లింక్ ఇచ్చినాను. ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇట్లా నావిగేట్ అవుతుంది. మనం యువర్ యాప్‌లోకెళ్తాం. యువర్ యాప్‌లోకెళ్ళి ఇక్కడ క్రియేట్ ఎ న్యూ యాప్ అంటాం. క్రియేట్ ఎ న్యూ యాప్ అంటాం. ఇక్కడ మనం క్రియేట్ ఎ న్యూ యాప్ అంటే అది మనం ఏంటంటే యాప్ నేమ్ ఇస్తాము. యాప్ నేమ్ ఇచ్చి ఒక వర్క్ స్పేస్ ఏదంటే అది ఇచ్చుకొని మనం లాగిన్ అవ్వడం అంతే. ఇంకేం లేదు ఇది. నేను అట్లా క్రియేట్ చేసి ఆల్రెడీ క్లౌడ్ హైడ్ ఆఫీషియల్ అని ఒకటి క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకొని మనం క్రియేట్ చేసిన వెంటనే మనకి ఇదిగో క్రియేట్ చేసిన వెంటనే ఇక్కడ ఇన్‌కమింగ్ వెబ్ హుక్స్ అని ఉంటాయి. ఇన్‌కమింగ్ వెబ్ హుక్స్ మనం అంటే క్రియేట్ చేసిన వెంటనే మనకి ఇట్లా వచ్చేస్తుందనమాట. ఎట్లా వచ్చేస్తుంది అది యాప్ క్రియేట్ చేసుకున్న వెంటనే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకేనా? ఈ విధంగా వచ్చిన వెంటనే మనం ఇక్కడ ఏంటంటే మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లౌడ్ హైడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. అదే ఆ యాప్ నేమ్ అదే పెట్టుకున్నాను. అదే నేను క్రియేట్ చేసుకున్నాను. వచ్చిన తర్వాత యాక్టివేట్ ఇన్‌కమింగ్ వెబ్ హుక్స్ ఇదిగో ఇక్కడ ఇది యాక్టివేట్ చేయాలి. ఇది ఇంతకుముందు ఆఫ్ అని ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ అని ఉంటది. ఆఫ్ అని ఉండేటప్పుడు నీకు కనిపించదు.
ఈ వెబ్ యూఆర్ఎల్ నీకు కనిపించదు అనమాట. ఓకేనా? అది ఎప్పుడైతే ఆన్ చేస్తావో ఆన్ చేసిన వెంటనే ఇది నీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వెబ్ యూఆర్ఎల్ వెళ్ళి నువ్వేం చేస్తావంటే దీంట్లోను ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోను కాన్ఫిగ్ ఐఎన్ఐ ఉంది కదా, ఈ కాన్ఫిగ్ ఐఎన్ఐలో ఇక్కడ యాడ్ చేస్తా. సారీ ఇక్కడ యాడ్ చేస్తావు. ఇక్కడ యాడ్ చేస్తావు. అట్లాగే ఎందుకు ఇది నువ్వు కాన్ఫిగర్ చేస్తేనే నీకు స్లాక్ నోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే రాదనమాట. నెక్స్ట్ మెట్రిక్స్ కూడా కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ప్రామిథియస్ అనేటటువంటిది అది మెట్రిక్స్ని కలెక్ట్ చేస్తుంది అనమాట. అది గ్రాఫ్లో సెండ్ చేసి గ్రాఫ్లో విజువలైజ్ చేస్తాం మనం. డాష్బోర్డ్ క్రియేట్ చేసి విజువలైజ్ చేస్తాం. ఇప్పుడైతే ఇక్కడ ప్రామిథియస్ యూఆర్ఎల్ కూడా మనం ఇస్తూ ఉన్నాం. ఇది ప్రామిథియస్ కాబట్టి ఈ యూఆర్ఎల్ కూడా మనం నడుస్తాం. అదే మనం EC2 క్రియేట్ చేసాం అనుకున్నాం. EC2లో పబ్లిక్ IP అడ్రస్ అలాంగ్ విత్ 9090 పోర్ట్ నెంబర్. ఇచ్చిన తర్వాత ఏం చేస్తావు, సింపుల్గా ఫైల్లోకి వెళ్ళి సేవ్ వాళ్ళని కొట్టేస్తాం. అంతే. ఓకేనా? నెక్స్ట్ అంటే ఇప్పుడు స్లాక్ యొక్క కాన్ఫిగరేషన్ అయిపోయినట్టు, ప్రామిథియస్ కాన్ఫిగరేషన్ కూడా అయిపోయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ వెబ్ యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత పైథాన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. సుడో పైథాన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే ముందు ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే స్క్రిప్ట్ ఫోల్డర్లోకి వెళ్ళాలన్నమాట. స్క్రిప్ట్ ఉంది కదా, ఈ స్క్రిప్ట్ ఫోల్డర్లోకి వెళ్ళి ఈ స్క్రిప్ట్ ఫోల్డర్లో config.ini, detect, fetch, రిక్వైర్మెంట్, ట్రైనింగ్ మోడల్ ఇవి ఉన్నాయి కదా. ఇవన్నీ ఇప్పుడు మనం ఫస్ట్ డిటెక్ట్ చేయాలి, ఫెచ్ చేయాలి, రిక్వైర్మెంట్ ఇవన్నీ మోడల్స్ కొన్ని ఇన్స్టాల్ చేయాలన్నమాట. మనకి ఇప్పుడు ఏంటంటే పైథాన్ యొక్క లైబ్రరీస్ మనం ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే క్రియేట్ పైథాన్ ఎన్విరాన్మెంట్. ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాం. యాక్టివేట్ చేద్దాం. యాక్టివేట్ రాగానే మీరు చూసుకోండి, ఇదిగో ఇక్కడ మై ఎన్విరాన్మెంట్ ఉన్న చూసావా, అది నెక్స్ట్ ఈ ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి.
అంటే డైరెక్ట్‌గా ఏంటంటే మనం ఇక్కడ స్క్రిప్ట్ డాట్ దీంట్లో రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ ఉంది. దీని నుంచి డైరెక్ట్‌గా మనం కాల్ చేసుకోవచ్చు. కానీ నేను సింగిల్ ఇన్‌స్టాల్ చేసుకుంటాను ఫర్ యువర్ అండర్‌స్టాండింగ్ కోసం. ఈ 2 అవసరం లేదండి. ఈ 2 అవసరం లేదు. డబుల్ పెన్ అవసరం లేదు. జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం మెట్రిక్స్ ఇదో ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం మెట్రిక్స్ని కలెక్ట్ చేస్తున్నాం. చూసావా మెట్రిక్స్ని కలెక్ట్ చేసిన వెంటనే ఇదిగో సేవ్ 20 మెట్రిక్స్ సిపియు ఇదిగో సిఎస్వి ఫైల్ క్రియేట్ అయ్యింది. ఇదిగో ఇక్కడ చూడండి సిఎస్వి ఫైల్ క్రియేట్ అయ్యింది. ఓకేనా. నెక్స్ట్ మోడల్ని ట్రైన్ చేస్తున్నాం. Model trained and saved AIOps model.joblib. ఇప్పుడు స్టార్ట్ రియల్ టైమ్ మానిటరింగ్. ఇప్పుడు ఏం చేస్తున్నాము మనము సిపియుని మనం డిటెక్ట్ చేస్తున్నాము. సిపియు అంటే యూటిలైజేషన్ మనం డిటెక్ట్ చేస్తున్నాము. డిటెక్ట్ అయింది. ఏఐఆప్స్ డిటెక్టెడ్ స్టార్టెడ్ మానిటరింగ్ సిపియు 2.22% ఉంది. నార్మల్ స్టేజ్లో ఉంది. ఓకేనా. నార్మల్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు మనకి ఇది స్లాక్. ఇది స్లాక్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఇదైతే నార్మల్ స్టేజ్లో ఉండేటప్పుడు లైక్ 1%, 2%, 3% ఉండేటప్పుడు నోటిఫికేషన్ రాదు. ఓకేనా. అదే సడన్గా అన్యూజువల్ బిహేవియర్ కానీ లేదంటే సడన్గా లైక్ ఏదైనా అనామలస్ బిహేవియర్ కానీ వచ్చిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 1%, 50%, 50%, 100% అట్లా వచ్చిందని సడన్గా ఏదైనా ఇష్యూ కానీ అట్లా జరిగినప్పుడు ఏంటంటే మనకి ఇమీడియట్గా మనకి స్లాక్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దాన్ని స్ట్రెస్ మోడ్లో పెడుతున్నా. దాన్ని ఆ నోటిఫికేషన్ రావడానికి కోసం స్ట్రెస్ అంటే టెస్ట్ చేస్తున్నా, వస్తుందా రాదు అనేటటువంటిది. మనకేంటంటే డైరెక్ట్గా ఇదంతా ఆన్లైన్ లైక్ రియల్ టైమ్ మానిటరింగ్ అనమాట. ఇటు దానికన్నా ముందు ఫస్ట్ ఏం చేస్తామంటే మనము ఇది టెర్మినల్ 2 అంటే ప్రెజెంట్ టెర్మినల్ 1 కదా. టెర్మినల్ 1 ఇది ప్రాసెస్ అవుతుంది. ఇది అవ్వని ఇంకొక ఇక్కడే ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసుకుంటే టెర్మినల్ 2 ఇంకోటి ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకోటి ఓపెన్ అయ్యేటప్పుడు ఏంటంటే దీనికి ఇన్స్టాల్ చేయి. కాలేదు. ఫస్ట్ టెస్ట్ అయిపోయిన ఎనర్జీ అనేటటువంటి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్.
ఇన్‌స్టాల్ చేసుకొని నెక్స్ట్ దాన్ని స్ట్రెస్ చేస్తామన్నమాట ఇప్పుడు. స్ట్రెస్ చేస్తాము. కానీ దానికన్నా ముందు మీరు ఇక్కడ గమనించండి. స్లాక్‌లో మనకి ఇది క్లౌడ్ అఫీషియల్ అని ఉంది కదా చూసావా? ఆల్రెడీ డిటెక్ట్ అయింది. ఎందుకంటే సడన్‌గా మనకి అది పెరిగినట్టుంది. యూటిలైజేషన్ డిటెక్ట్ అయ్యింది. సరే ఇది డిలీట్ చేద్దాము. అంటే మనం స్ట్రెస్ మోడ్ పెంచకపోయినా సరే డిటెక్ట్ అయింది. ఎందుకంటే అక్కడ ఏంటంటే కొంచెం ఈ స్వీప్ యూటిలైజేషన్ అంటే సడన్‌గా అప్ అవ్వడం, డౌన్ అవ్వడం, అప్ అవ్వడం, డౌన్ అవ్వడం జరుగుతుంది. సో, మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇది డిలీట్ చేసి స్ట్రెస్ మోడ్‌లో కూడా చూపిస్తాను ఒకసారి. ఇదిగో ఇప్పుడు నేను స్ట్రెస్ మోడ్‌లో పెడతాను ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో సారీ దీంట్లో ట్యాబ్ 1లో సారీ ఇదిగో ట్యాబ్ 1లో మనం చూసావా? ఇదిగో మనకేంటి నార్మల్ వచ్చింది. ఇక 2 పాయింట్ నుంచి సడన్‌గా 25% పెరిగింది కాబట్టి సడన్‌గా మన స్లాక్ నోటిఫికేషన్‌కి వెళ్ళింది. ఇప్పుడు నేను దీంట్లో పెడదాం. ఇప్పుడు స్ట్రెస్‌లో పెట్టినాను. స్ట్రెస్ మోడ్‌లో పెట్టినాను. స్ట్రెస్ మోడ్‌లో పెట్టినప్పుడు ఎడిటర్ రండి. చూసావా? ఒకేసారి 35కి వెళ్ళిపోయింది స్లాక్ సెంటర్. ఓకేనా? మెసేజ్ వెళ్ళింది. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగో వచ్చిందా? 35.56 ఇదిగో 35.56 ఓకేనా? మనం వెంటనే ఇక్కడ స్ట్రెస్‌లో పెట్టాం. ట్యాబ్ 2లో స్ట్రెస్‌లో పెట్టామన్నమాట. ఇట్లా మనకి ఏంటంటే రియల్ టైమ్ మానిటరింగ్ అన్నమాట. మళ్ళీ ఒకేసారి 100%కి వెళ్ళింది. చూసా సిపియు అనామలీ డిటెక్టెడ్ 100%. ఇప్పుడు 100% కూడా నాకు కనబడుతుంది. ఇదిగో చూసావా? 100% వచ్చింది. అది మనకేంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది కానీ ఏ యాప్స్ మిషన్ లెర్నింగ్ కానీ మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే ఏ ప్రాజెక్ట్లోనైనా సరే మనకి సడన్గా అంటే మనకి నోటిఫికేషన్ ఇమీడియట్గా వచ్చేది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాము మాన్యువల్గా ఇప్పుడు సడన్గా ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో మనం ఏంటంటే క్లయింట్ చెప్పినంత వరకు మనం వెయిట్ చేయకుండా లేదంటే మనము మానిటరింగ్ చేస్తాం. కానీ అంటే ఇదనుకో మన రియల్ టైమ్ జస్ట్ ఇమీడియట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి మన నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇమీడియట్ రాగా ఇమీడియట్గా మనం లాగిన్ అవుతాం చూసి మనం ఆ ఇష్యూ ఏంటంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేసి మనం ఫిక్స్ చేసుకుంటాం. ఇది కంప్లీట్గా అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. కంప్లీట్గా ఎండ్ టు ఎండ్. ఇప్పుడు ఇదిగో ఇక్కడ యూటిలైజేషన్ కూడా చూడండి మీకు అట్లాగే పెరుగుతుంది. మౌంటింగ్ చేసినా సరే ఇదిగో చూడండి యూటిలైజేషన్ ఇంతకుముందు 2% 3% ఉండేది చూసావా? ఒకేసారి మనకి యూటిలైజేషన్ కూడా పెరిగిపోయింది. ఓకేనా? ఇది మనకి ఎండ్ టు ఎండ్ బై యూజింగ్ ఏఐ యాప్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, పైథాన్ అండ్ ప్రోమిథియస్ గ్రాఫ్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు కామెంట్లో అడగండి, నేను చెప్తాను. కనీసం ఒక 5 లైక్స్ అయినా సరే చేయండి. జస్ట్ ఈ వీడియోకి జస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్ట్ జస్ట్ 5 లైక్స్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్.